అందరికీ నమస్కారం. మూవీ దునియాకి స్వాగతం. కల్కి మూవీకి ముందు బుజ్జి అండ్ భైరవ అనే క్యారెక్టర్స్ని తీసుకొని ఒక యానిమేటెడ్ సిరీస్ లాంటిది ఈరోజు రిలీజ్ చేశారు. ఇంకా సిరీస్ ఎలా ఉందని ఒక్క ముక్కలో చెప్పాలంటే సిరీస్ చూసేటప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కల్కి జరిగేది 2898లో, కానీ యానిమేటెడ్ సిరీస్ 2896లో. ఇంకా సిరీస్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్క స్కిప్పబుల్ మూమెంట్ కూడా లేదు. అండ్ యానిమేషన్ కూడా చాలా డీటెయిల్గా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా ప్లస్ అయింది అయితే మెయిన్ క్యారెక్టర్స్ వాయిసెస్. వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళ ఓన్ వాయిసెసే ఉండడం చాలా ప్లస్ అయింది, లేదంటే అంత కనెక్ట్ అవ్వలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేయాలని కాదు, కానీ బాహుబలి యానిమేటెడ్ సిరీస్లో బిగ్ మైనస్ పాయింట్ అంటే ఆ క్యారెక్టర్స్కి ఓన్ వాయిసెస్ లేకపోవడం. ఈ సిరీస్లో ఆ మిస్టేక్ ఉండదు. అండ్ కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్గా ఎక్కడా ఇరికించినట్టు లేకుండా బాగుంటుంది. ఇంకా యాక్షన్ సీన్స్లో చాలా ఫాస్ట్ రేసీగా ఉంటుంది. ఈ సిరీస్లో ఓన్లీ 2 ఎపిసోడ్సే రిలీజ్ చేశారు. ఆ 2 ఎపిసోడ్స్ కలిపి ½ అన్ అవర్ రన్ టైం ఉంటుంది. ఉన్న ½ అన్ అవర్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారనిపించింది. ఈ టీం ఈ యానిమేటెడ్ సిరీస్ చేయడానికి మెయిన్ రీజన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ థియేటర్లో మూవీ చూసేటప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉండకుండా ఉండడానికి ఈ సిరీస్ చేశారు. ఈ సిరీస్లో క్యారెక్టర్స్కి చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతాం. అండ్ బ్రహ్మి గారు అండ్ ప్రభాస్ గారి మధ్య కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ మిర్చి అనుకుంటా వీళ్ళ కాంబో మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. ఇంకా యానిమేషన్ గురించి మాట్లాడుకుంటే హ్యాండ్ మూవ్మెంట్, రన్నింగ్ స్టైల్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. అండ్ ఎక్కడ కూడా వరస్ట్ యానిమేషన్ అయితే ఉండదు. అండ్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని సెట్ చేసి దానికి తగ్గట్టే గ్యాడ్జెట్స్ అండ్ థింగ్స్ని సెటప్ చేశారు. దాంట్లో కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా మిస్ చేయలేదు. మొత్తానికి సిరీస్ అయితే నాకు నచ్చింది. ఇంకా మూవీ అయితే తెలుగు సినిమా రేంజ్ని చేంజ్ చేసే మూవీ అవుతుంది అనిపిస్తుంది. మీకు సిరీస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.